కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామ దళితులను సాంఘిక బహిష్కరణ చేసినటువంటి పెత్తందారులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కుల వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న ఆ గ్రామంలో ఓ దళిత యువకుడు కరెంట్ షాక్తో చనిపోవటం వల్ల చనిపోయినటువంటి దళిత యువకుడికి కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి దళిత యువకులు మొత్తం ఐక్యంగా ఉండి నిలబడటం ఓర్చుకోలేని ఆ గ్రామ పెత్తందారులు ఈ రోజు నుండి దళితులకు ఎలాంటి నిత్యావసర వస్తువులు ఇవ్వద్దు, పాలు పోయొద్దు, వాళ్ళు అమ్మేటువంటి చేపలు కానీ కోడి మాంసం కానీ తీసుకోవద్దు, వాళ్ళని పనులు పిలవద్దు అని చెప్పి హోటల్లో కూడా రానివ్వకుండా వాళ్ళకి టిఫిన్ ఇలాంటి ఇవ్వద్దని చెప్పి పెత్తందారులు హుకుం జారీ చేసి ఆ రకంగా సాంఘిక బహిష్కరణ చేయడం సరైనది కాదు. అదేవిధంగా దళితులని పనులకు కూడా పిలవద్దు చెప్పి పెత్తందారులు చెప్పడం సరైనది కాదు. ఈ విషయం మీద పోలీసులు కలగజేసుకొని కేసులు నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఫోన్ చేయగా గౌరవ ఆర్డీఓ గారిని పంపించారు, విచారణ చేశారు. విచారణలో కూడా అనేక అంశాలు బయటకు వచ్చాయి కాబట్టి వాటిని సుమోటోగా తీసుకొని కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు ఈ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయటం లేదు. స్థానికమైనటువంటి సచివాలయం కావచ్చు, మెజిస్ట్రేట్ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, జిల్లా కలెక్టర్లకు కూడా ఈ జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు ఏమున్నాయో అర్థం కావట్లేదు. వీటి మీద తక్షణం రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ వారు వెంటనే క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల మీద తగు చర్యలు తీసుకునే కోసంగా శిక్షణమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడైతే సాంఘిక బహిష్కరణ జరిగిందో ఈ సాంఘిక బహిష్కరణ గురైన దళితుల్ని ఆదుకోవడం కోసం స్పష్టంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులో ఉన్నాయి. ఆ రకంగా కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం కాకుండా సాంఘిక బహిష్కరణ గురైన దళితులకి న్యాయం చేయమని చెప్పి తగు చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.